జూలై 26 దేవుని వాగ్దానం. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. కీర్తనలు 41:3. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినం మనం చూసే ధన్యతను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, దేవుడు మనకిచ్చే ప్రతి ఆశీర్వాదం ఎంతో ఉన్నతంగా గొప్పగా ఉంటుంది. ఆయన మన ఎడల ఎల్లవెల్ల ప్రేమను కనబరిచే దేవుడు. మనలో చాలాసార్లు కలిగే అనారోగ్యాలకు, మనకొచ్చే ఇబ్బందికరమైన పరిస్థితులకు మనము రకరకాల ప్రయత్నాలు చేస్తూ వెళ్తూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, స్వస్థపరిచేవాడిని నేనే. నిజమే, ఆయనే మనకు స్వస్థత ఇస్తాడు. అది నీకు కలిగినటువంటి శరీర సంబంధమైన వ్యాధి అయినా, ఆత్మ సంబంధమైనటువంటి రోగమైనా, లేక ఆత్మీయ రోగమైన, దేనికైనా ఆయనే మనకు స్వస్థతను అనుగ్రహించే గొప్ప దేవుడు. ఆయన అంటున్నాడు, స్వస్థపరచు యెహోవా నేనే, యెహోవా రాఫా. నిజమే, చాలాసార్లు ప్రభు యొక్క స్వస్థతను పొందుకోవడానికి మనము చేయవలసినటువంటి కార్యము చేయకుండా మనకి నచ్చినట్టుగా మనం తిరుగుతూ లేకపోతే మాట్లాడుతూ ఆలోచిస్తూ ఉంటాం. చాలాసార్లు చేసే పని మరొక విషయంలో మనం ఆలోచన చేస్తే కొంత సమయం దేవుణ్ణి అడిగి అది జరగకపోగా అది ఎటు జరిగితే అటు జరుగుతుంది అని ఆలోచించి వెళ్ళిపోయేవారు, ప్రార్థన చేయకుండా ఉండేవారు చాలామంది మనం కనబడతారు. ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చే ప్రతి విషయంలో కూడా ఆయన దగ్గర నువ్వు ప్రార్థించేవానిగా ఉండాలి. పట్టుదల కలిగి విసుగక ప్రార్థించాలి. రోగశయ్య మీద నీకు కలిగినటువంటి ఆ అనారోగ్యాన్ని నుంచి విడుదల కలగజేసే దేవుడు నీతో ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు మరవకూడదు. ప్రభువు ఇచ్చే స్వస్థత ఎంతో ఉన్నతమైంది. అటువంటి గొప్ప స్వస్థత దేవుడు నీకు శరీరానికి, మనసుకు, ఆత్మకు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ బిడ్డలను బహుగా మీరు దీవించండి. ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో అలాంటి వారికి నీ యొక్క స్వస్థతను అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాల్లో, పనులలో అన్నిటి యందు మీరు తోడే నడిపించండి. జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది దయచేయండి. ప్రభువా, ఈ దినము నీ కృప బాహుల్యము చొప్పున బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.